అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కవ్వింపు చర్యలకు స్పందించొద్దు నాగబాబు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేయండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ పత్రికా సమావేశం. శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామి 30వ వార్షికోత్సవం. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతల పార్టీ ఆటలు సాగవద్దు. మనం అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అవతల ధర్మయుద్ధం చేసేవారు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి. ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి చేసిన. ఓకే. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచులో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అణిమణిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి
ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అనంతపురం నగరంలోని జేఎన్టీలో బుధవారం రాత్రి సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లోనే కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి పెండింగ్ ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సిఇఓ మైకోం నిధియాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లపల్లి వినూత్న, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. సింగనమలో మీరు ఎలక్షన్ పేపర్స్ పెట్టారు కదా, అవి మీరు తరలించేసి అక్కడ సీలింగ్ పెడతారా? అంటే ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ సెపరేట్ రూమ్, దెన్ when will you do? What is your action plan? అంటే కౌంటింగ్ జరుగుతూ ఉంది, ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్, ఆల్ రౌండ్ సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తారా, ఎట్లా స్టార్ట్ చేస్తారో? వాట్ ఇస్ ద గైడ్ లైన్? జేసీగా అది కొన్ని కాన్స్టిట్యున్సీకి స్పేస్ బాగా కలిసి వచ్చింది, లైక్ అనంతపురం అర్బన్ రావుతాడు, కొన్ని ప్లేసెస్ కి అంత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింగనమల. స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, సత్యసాయి జిల్లాలోని హిందూపురం, లేపాక్షి తదితర నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్లను, ఈవీఎంలు భద్రపరిచిన గదులను, కౌంటింగ్ ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పరిశీలించి పలు సూచనలు చేశారు. గురువారం హిందూపురం లేపాక్షి మండలంలోని చౌల సముద్ర గ్రామ పట్టణ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల భద్రపరిచిన ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. చక్కగా తీసుకో ఈ రూమ్లో ఉన్నాయి కదా, చక్కగా పట్టండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ వద్దకు చేరుకునే నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్ కు చార్మినార్ ఐకాన్ గా ఉందన్నారు. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చార్మినార్ ను తొలగిస్తే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అన్నారు. मीडिया मैन बोल के निकलते जाओ मैडम, चार्मिनार है यहाँ
దశాబ్ది ఉత్సవాలు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పాలి, దేశానికి చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ 10 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో ప్రజలకు గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని గాని, 10 ఏళ్లలో జరిగిన మంచి పనిని గాని, 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని గాని ఏది పట్టించుకోకుండా కేవలం ఒక కుట్రతో, రాజకీయ కక్షతో अरे लोगों ने पेట్టుకున్నాక టైపరేజ్ పెట్టాక खामोश सर कंटिन्यू सर 2014 ऐसा करेंगे, सुनो ऐसा करेंगे, अलग अलग लेना है तो अलग अलग ले लो, कोई बात नहीं. एक के बाद एक लेना है तो एक के बाद एक ले लो, कोई तकलीफ. 10 ఏళ్లలో ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్ కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991 లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్ కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చారులోనే చార్మినార్ ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా
కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నదనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా. జగిత్యాల జిల్లా మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెట్పల్లి మండలం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 5 సార్లు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావుని చివరి ఎన్నికల్లో సంజయ్ని ఎన్నుకున్నారని పూర్తి మద్దతు తెలిపారని, నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి జరిగిందని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడటం లేదని, అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపణ జరపాలని, లేదంటే నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మీద అవినీతి ఆరోపణలని ఇంకోటని ఆయనకు అంటగట్టడం సమంజసం కాదు. ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే తను యశోద హాస్టల్లో అక్కడ పనిచేస్తూ ఉంటూ కూడా సొంత నియోజకవర్గమైనటువంటి కోరుట్ల నియోజకవర్గం లోపల ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ క్యాంపులు పెడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించి ఈరోజు కరోనా సమయంలో ఆపదలో ఉన్నవారిని అందరినీ ఆదుకొని, అలాగే తను ఎమ్మెల్యే కాక మునుపు కూడా జాబ్ మేళాలు నిర్వహించి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి. అలా తను స్వయం కృషితోటి ప్రజలకు సేవ చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తప్ప ఏదో అవినీతి అది ఇది అని చెప్పేసి తను ఏనాడు కూడా పదవుల కోసం పాకులాడలేదు. తను తండ్రి ఎమ్మెల్యే అయినా కూడా 2 సార్లు అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఏనాడు అధికార ఛాయలకు కానీ అలాంటి పరిస్థితులకు కానీ అలాంటి పోకడలను కానీ ఏనాడు కూడా చూపించిన వ్యక్తి కాదు. దయచేసి మీ ఈ యొక్క ఆరోపణలు అర్ధరహితం, సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జువ్వాడి కృష్ణారావు గారు కొట్లలో ప్రెస్ మీట్ పెట్టి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారిని చర్చకు సిద్ధమా అవినీతిపై అన్నాడు. వాస్తవాన్ని ఇక్కడ ఏదైతే కొట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. వాస్తవంగా మా కల్వకుంట్ల సంజయ్ గారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా కరోనా టైంలో విద్యార్థులందరికీ కూడా కరోనా టీకాలు ఇప్పించి, అదే పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం ద్వారా ఇక్కడ ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మా సంజయ్ గారికి ఉంది. ఎందుకంటే ఆషామాషిగా పారాషూట్ లెక్క మీరు వచ్చి ఎలక్షన్లో రావడం, ఎలక్షన్లు ఓడిపోగానే తట్టాబుట్ట ఎదుర్కొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఎందుకున్నారు అంటే ఇక్కడ అధికారం వచ్చిందనే ఉద్దేశం ద్వారా ఇక్కడ తిష్ట వేసి కలెక్షన్లను రాబట్టుకోవడానికి కోసం ఇక్కడ మీరు చేస్తున్నటువంటి అరాచకం అందరికీ తెలిసిన విషయమే. దయచేసి మీరు కృష్ణారావు గారు చర్చకు సిద్ధమా అని చెప్పంటే మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు మీకు ఏ విధంగా అనుకుంటే మీరు దానికి సరిపోరు. మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మా సంజయ్ గారు వచ్చి చర్చకు వస్తారు తప్ప మీకు చర్చకు రావాలంటే మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంటే మీకు సరిపోతాడు. ఎవరు అవినీతి పరులు కారో దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. మా శాసనసభ్యులు ఎవరైతే మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి మా కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు అతనికి వయసు 20 సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి కష్టపడే తత్వం, అదేవిధంగా కాంట్రాక్టు వ్యవస్థని నడిపిస్తూ అదేవిధంగా కాంట్రాక్టుతో డెవలప్ అయి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అతన్ని గుర్తించి ఆ రోజు 1998లో ఎక్కడైతే అప్పుడు టికెట్ ఇవ్వడం స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటేనే ఈరోజు 5 సార్లు గెలవడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఆర్థికంగా ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ కన్నా ఉన్నోళ్ళు కావచ్చు, నేను కాదంటలేను. కానీ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు అవినీతి పరంగా చేసిరని చెప్పంటారు. దేనికైనా మేమే కాదు మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా గ్రామ ప్రెసిడెంటే మీకు చర్చకు వస్తాడు. మీకు చర్చకు వచ్చి ప్రతి జవాబుని కూడా మీకు ఇస్తాడని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ. నిన్న కొరుట్లలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు గారు మా ఎమ్మెల్యే గారైనటువంటి కల్వకుంట్ల సంజయ్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది సమంజసం కాదు. ఎందుకంటే కోరుట్ల నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలకే కాదు, హైదరాబాద్ స్థాయిలో కూడా మా సంజయ్ అంటే ఒక మంచి నేమ్, మంచి స్వచ్ఛమైన మనసున్న మనిషి అని చెప్పేసి ప్రతి సాధారణ పౌరులకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. దయచేసి మీరు రాజకీయాల కోసం ఆయన మీద అవినీతి. సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ నందు
శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి 30వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించడానికి మహిళలు భక్తులు భారీ ఎత్తున చేరుకున్నారు. అడుగడుగున శీతల పానీయాలు ప్రసాదాలు ఆలయ కమిటీ తరపున పంపిణీ చేశారు. ఓం నమో నమోస్తు ఓం అంగల్గంధంజనాలేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామిషులకే జగద్రక్షణాం సదా మాంగళ్యదాన ముహూర్త అస్తు అదారదే భారనారాయణ స్వామి గోవింద 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 జై శ్రీరామ్. ఓం మంగళం గౌధనేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద జై శ్రీరామ్. పండితులు ముత్యాల తలంబరాలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నారు. గట్టిగా పలకనమ్మా. గోవింద భద్రావతి నారాయణ స్వామి వారికి గోవింద 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 గోవింద. అందరూ పలకండమ్మా. గోవింద 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 అని గట్టిగా పలికితే పాపాలన్నీ తిరిగిపోతాయి. గోవింద 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 గోవింద.
మళ్ళా కూడా స్వామి వారికి ఇచ్చేయాలి మీరు. రామచంద్ర ప్రభు ఇక్కడ తెలుగు సాక్షాత్తుగా చూస్తున్నాడు. అందరూ కూడా గట్టిగా గోవిందనామాలు చేస్తే పడగడా. గోవింద 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 అంటే స్వర్గాన్ని పోతారంటమ్మా. గట్టిగా చెప్పాలా గోవింద. స్వామివారి కళ్యాణం పొందవలసిందిగా కోరుతున్నాం. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కవ్వింపు చర్యలకు స్పందించొద్దు నాగబాబు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ పత్రికా సమావేశం. శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామి 30వ వార్షికోత్సవం.